సెక్స్లో ఫోర్ ప్లే చాలా అవసరం అండి. ఫోర్ ప్లే అంటే ఏంటి? మనం సెక్స్కి వెళ్ళినప్పుడు మన భార్యకు మగవాళ్ళకి తొందరగా మూడు వస్తుందండి. ఇక్కడ రాగానే అంగం లేస్తుంది, కావాలి మనం ఒక ఇది చూడంగానే మనకు స్టిమ్యులస్ వచ్చేస్తుంది. విజువల్ చూడంగానే లేకుంటే థాట్ ఒక ఆలోచన వచ్చాగానే అంగం లేచిలో పడుతుంది. ఆడలు అంటే మహిళలు అలా కాదు. మహిళలు చాలా లేటుగా వస్తాయి కామకోరికలు, నెమ్మదిగా ప్రేరేపిస్తుంటారు వాళ్ళకు. అంటే స్టిమ్యులేషన్ వస్తుంటుంది, నెమ్మదిగా వస్తుంటుంది. పెంక ఉందనుకోండి, మనం అట్లేస్తున్నాం అనుకోండి, పొయ్యి మీద పెంక పెట్టంగానే అట్లేం కదండి, అది వేడి అవ్వాలి. బాగా వేడైన తర్వాత నీళ్ళేసి చూస్తాం, శరీరంగానే వేడైంది కదా అని అప్పుడు అట్లా వేయడం మొదలు పెడతాం. అట్లయినా ఆమ్లెట్ అయినా అప్పుడు వేస్తుంటాం కదా. అలాగే స్త్రీల నేచర్ కూడా అలాగే. వాళ్ళకు కామ కేంద్రాలు ఉంటాయి బాడీలో. వాళ్ళకు అడిగి తెలుసుకోవాలి మనం, ఎక్కడ పట్టుకుంటే వాళ్ళకు కామ కోరికలు పెరుగుతాయో వాళ్ళకు బాగా స్టిమ్యులేషన్ వస్తుంది బాడీకు. బాగా అబ్బా ఇప్పుడు నాకు అంగం లోపల పెడితే బాగుంటుంది అన్నప్పుడు మనం సెక్స్ మొదలు పెట్టాలి. అప్పటి వరకు వాళ్ళ శరీరంతో ఆడుకోవాలా, మాట్లాడుకోవాలా, ముద్దు ముచ్చట, పెదవుల్లో ముద్దులు పెట్టుకోవాలా, అవన్నీ హత్తుకోవాలా, పట్టుకోవాలా. అవి బూబ్స్ ఉంటాయి, నిప్పల్స్ ఉంటాయి, నడు మీద, తొడల మీద చేతులు, అక్కడ యోని దగ్గర, కెలైటోరిస్ దగ్గర అన్ని స్టిమ్యులేషన్ చేసుకుంటూ ఒక 10-15 నిమిషాలు వాళ్ళకు బాగా ప్రేరేపించి స్టిమ్యులేట్ చేసి అప్పుడు అంగం ఇన్సర్ట్ చెయ్యాలా. ఒక కార్యం ఇదొకటి, ఇదొక పని.